హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శశి కిచెన్ బుక్. ఈరోజు రెసిపీ చికెన్ వింగ్స్ అండి. ఇవి స్పైసీగా జ్యూసీగా చాలా బాగుంటాయండి. ఓసారి మీరు కూడా ట్రై చేయండి. 1/2 kg చికెన్ వింగ్స్ తీసుకున్నానండి. అందులో తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్లు పెరుగు, 4 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్లు రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. ఒక ఎగ్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. అన్ని ముక్కలకి మసాలా బాగా పట్టే విధంగా పట్టించుకోవాలి. అంతా మిక్స్ అయిన తర్వాత కాస్త పలచంగా అనిపిస్తే కార్న్ఫ్లోర్ కానీ రైస్ ఫ్లోర్ కానీ వేసుకోవచ్చండి. నచ్చిన వాళ్ళు ఇందులో రెడ్ ఫుడ్ కలర్ వేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలండి. ముక్కలన్నింటికి ఈవెన్గా పట్టేటట్లు కలుపుకోవాలి. దీన్ని 1 అవర్ పాటు మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. మసాలాలు అన్నీ ముక్కకు పట్టుకొని సాఫ్ట్గా వస్తుందండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలన్నిటిని వేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకుంటే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఒక చిన్న టిప్ అండి, ఎప్పుడన్నా అనుకోకుండా కూరల్లో ఉప్పు కాస్త ఎక్కువైనట్లయితే పాలు కానీ లేకపోతే బంగాళాదుంప ముక్కలు 2 కానీ వేసుకున్నట్లయితే కాస్త ఉప్పు తగ్గుతుందండి. చికెన్ వింగ్స్ అయితే ఫ్రై అయినాయండి. ఈ కలర్ అయితే సరిపోతుంది. వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకొని పక్క తీసి పెట్టుకోవాలండి. చాలా కలర్ఫుల్గా వచ్చినాయి. వీటి గ్రేవీ కోసం ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఆనియన్, 4 ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్లు టమాటా కెచప్ వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన పేస్ట్ మొత్తం ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. అందులో 2 పచ్చిమిర్చి బాగా కట్ చేసుకోవాలండి. కరివేపాకు కొంచెం వేసుకొని కాసేపు ఫ్రై చేసి ఒక టీ గ్లాసుడు వాటర్ పోసుకోవాలి. అందులో తగినంత సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని కాసేపు ఫ్రై చేయాలండి. ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న వింగ్స్ని వేసి కలపాలి. హై ఫ్లేమ్లో పెట్టి టార్చ్ చేయాలండి. ఆ గ్రేవీ మొత్తం ముక్కలకు పట్టే విధంగా పట్టించుకోవాలి. అంతే అండి, చివరిలో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవటమే. టేస్టీ చికెన్ వింగ్స్ అయితే రెడీ అయిపోయినాయండి. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీటినే హోటల్స్లో తీసుకుంటూ ఉంటామండి ఎక్కువ రేట్లు పెట్టి. దాని బదులు మనమే ఒకసారి మన ఇంట్లో ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.